అంటే ప్రకృతి నాశనం చేయకుండా ఏంటంటే మంచి గాలి ఈరోజు దొరుకుతుందా మీకు తెలుసు. ఎండాకాలంలో ఎండొచ్చి మిగతా కాలంలో తగిన విధంగా ఉంటుందా సూర్యుడు? అది లేదు. మరి జలతత్వంలో తుఫాన్లు ఇవి దైవికంగా రావటం వేరు. వర్షాకాలం అన్ని కాలాల్లో కూడా తుఫాన్లు వస్తాయి, అన్ని కాలంలో కూడా విపరీత వర్షాలు, అతివృష్టి అనావృష్టి అది ఉంది. మరి పృథ్వీతత్వం చూస్తే మట్టి, ఆ మట్టిలోంచి పుట్టినవన్నీ లోహాలు ఇవి కానీ రసాయన సంయోగాలు కానీ వచ్చిన క్రిములకి వాటికి అన్నిటికీ కూడా పొల్యూషన్ అయిపోయిందా లేదా? మనతో తగినంత ఆహారంలో పొల్యూషన్, అన్నింటిలో పొల్యూషన్. ఆ పొల్యూషన్ ఏంటి? క్రిమికీటకాలకి ఫంగస్కి పుట్టుకు పుట్టుకకు అవకాశం వస్తాయి. మానవుడు స్వచ్ఛంగా ఉండాలి ఆహారం, లేకపోతే అని దీన్ని బట్టి అంటే కర్తవ్యం ఉండక తప్పదు. కర్తవ్యం ఉన్నప్పుడు ఏం చేయాలి? తన కర్త అయితే కర్మ చేయక తప్పదు, క్రియ చేయక తప్పదు. భోజ్యము అని అనుభవించాడు అనుభవించడా. తన భోజ్య వస్తువు ఏది? తన దేహమే. భోజ్య వస్తువు ఏది? నిద్ర కళ మెలుకులు కూడా భోజ్య వస్తుంది. నిద్రను అనుభవిస్తాం కదా, అలా ప్రకృతిని అనుభవిస్తాం. అంటే తనకి ఉన్న నామ రూప క్రియాలతో ఉన్నటువంటి సర్వ పదార్థాలు భోగ్య వస్తువులే తను అనుభవిస్తున్నాయి. అదే పదార్థం తను అనుభవించదని భావంతోనే చెప్పవచ్చు. భావం ఉందా, పదార్థం ఉందా? అంటే కేవలం అనురూపంగా ఉన్నటువంటి పదార్థంతో జీవలక్షణంతో ఉన్న జీవి పుట్టిందా? జీవలక్షణంతో ఉన్న తాను తన సన్నిధానంలోనే ఈ ప్రకృతి ఆటోమేటిక్గా ప్రేరణ కలిగి కార్యకారణంతో ఈ శరీరంతో కూడి జగత్తును మనం అనుభవిస్తున్నామా? ఎన్నాళ్ళు నిద్రపోయినప్పుడు జీవుడు ఉన్నాడు, శరీరం లేదు, మనసులో ఏమైపోయింది, సృష్టి ఉందో లేదో తెలియదు. మీకు స్వప్నంలో తన శరీరంతోనే నూతన శరీరంతోనే స్వప్న శరీరంతోనే అనేక రూపాలు అన్ని రకాలు తానే అయిపోతున్నాడు. సంపూర్ణంగా సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు. ఇది తప్పనిసరి. ఎంతవాడికైనా, గుడ్డివాడికైనా అంతే, కుంటివాడికైతే, అవయవాలుగా ఉన్నవాడైనా అవయవాలు లేనివాడికైనా ఒకటే. మరి మేలుకలు తప్పదుగా. ఒత్తిడి లేకుండా, ఆందోళన లేకుండా, భయం లేకుండా ఆలోచన వల్ల వస్తుంది. ఆలోచన దేనివల్ల వస్తుంది? ఆహారం తినాలి కాబట్టి సంపాదించాలి, కష్టపడాలి, దానివల్ల వస్తుంది. ఏ విధంగా తప్పదు కాక తప్పదు. ఇటువంటిప్పుడు స్థిరమైన ఆనందం పొందడానికి, స్వేచ్ఛతో ఉండడానికి తనకు తాను ఒంటరిగానే ఉన్నాడు కనుక, అది ఒంటరిగా కాదు, నేను వీటన్నిటితో అనుబంధంతో ఉన్నాను కనుకనే ఈ ధర్మాలు వచ్చాయి. వీటితో అనుబంధాలు వస్తే ధర్మ ప్రసక్తి ఎక్కడుంది? పుట్టుకే లేని వాడికి కర్తవ్యం ఎక్కడుంది? అనుబంధాలు ఎక్కడున్నాయి? కానీ అలా మనకు తెలియట్లేదు కదా. పుట్టుతోనే అనుబంధాలు ఉన్నాయి. అంటే అనుబంధాలు విడవటానికి ప్రయత్నించాలి అని కొందరు అభిప్రాయం. అనుబంధాలు అంటే ఏ అనుబంధం? దేహంతో ఉన్న అనుబంధం ఉండకూడదని చెప్పి పంచభూతాలతో ఉన్న ఏ భూతం తక్కువైనా బతుకుతాడా? కుదరదు. గాలి లేకుండా, నీరు లేకుండా, వేడి లేకుండా, ప్రతి కణాలు లేకుండా బతుకుతాడా? అసంభవం. అంటే నీ కర్తవ్యాల్లో నువ్వు సమిష్టి రూపంగా, వ్యష్టి రూపంగా, పరిమితంగా, అపరిమితంగా నీవే ఉన్నావు, పంచభూతాత్మ శరీరంగా.